అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు గురువారం సాయంత్రం 5:15 సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ మండల కన్వీనర్లతోనూ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ నేతల సమావేశంలో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో 32 చెరువుల పరిధిలో సాగునీటి సంఘ ఎన్నికలు జరుగుతాయని, ఇందులో అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూసుకోవాలని టీడీపీ పార్టీ నేతలను కోరడం జరిగింది. అదేవిధంగా సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా ఎన్నికల గ్రామాల్లో రాజకీయ కక్షలు పెంచకూడదన్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా చర్చించుకొని ఏకగ్రీవంగా సాగునీటి సంఘాలను ఎంపిక చేసుకునేందుకు సహకరించాలన్నారు. అదేవిధంగా బలం లేకుండా అనవసరంగా పోటీ చేసి ఆయా గ్రామాల్లో అలజడి సృష్టించకూడదన్నారు. ఆయకట్టు రైతులు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. ముఖ్యంగా సాగునీటి వనరుల కోసం ఎవరైతే కృషి చేస్తారో వారినే ఎన్నుకుంటే భవిష్యత్తులో చెరువుల అభివృద్ధికి వారు సహకారం అందజేస్తారని, ఈ విషయాన్ని ప్రజలు, స్థానికంగా ఉన్న రైతులు, నాయకులు కూడా గుర్తుంచుకోవాలని, రాప్తాడు నియోజకవర్గంలో జరిగే సాగునీటి సంఘ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా కార్యకర్తలు ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ నేతల సమావేశంలో పిలుపునిచ్చారు. సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఆత్మకూరు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించిన టీడీపీ మండల కన్వీనర్లు, స్థానిక ముఖ్యమైన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.